ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క లేఖన భాగం చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలను చదువుకుందాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు బబులోను చెరలో ఉన్నాడు. బబులోను చెరలో రాజ సంస్థానములో ప్రధానమంత్రి పోస్టులో ఉన్నాడు. ప్రధానమంత్రి స్థాయి దానియేలుది. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న దానియేలు ఒక మంచి లక్షణము ఆయనకు ఉన్నది. చిన్ననాటి నుండి ఆ లక్షణం అలవాటైంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, అప్పుడు వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. దానియేలు భక్తుడికి చిన్ననాటి నుండి ఒక మంచి అలవాటు వచ్చింది. అది తల్లిదండ్రుల నుండి వచ్చింది. ఏమా అలవాటు అంటే రోజుకి ముమ్మారు ప్రార్థన చేసుకునే అలవాటు, దేవుని వాక్యమును చదువుకునే అలవాటు. మనము మన ఆధ్యాత్మిక జీవితంలో మనకుండాల్సిన ప్రధానమైనటువంటి లక్షణము ఇవి. దేవుని వాక్యమును తప్పనిసరిగా చదవాలి, ప్రార్థన చేయాలి. ఎవరి జీవితంలో అయితే వ్యక్తిగత ప్రార్థన ఉంటుందో వారు దేవునితో అనుసంధానమై ఉంటారు. స్తోత్రం. ఎవరి జీవితం అయితే దేవుని వాక్యమును చదివే లక్షణం ఉంటుందో వారు దైవ జ్ఞానముతో నింపబడతారు. హల్లెలూయా. కాబట్టి దానియేలుకున్న ఈ 2 లక్షణాలే అతనికి మంచి క్యాడర్ను తెచ్చిపెట్టింది. చెరలో ఉన్నాడు అంటే స్వతంత్ర రాజ్యం కాదది. ఒకరి పెత్తనం కింద ఉన్నాడు, ఒకరి కింద బానిసగా ఉన్నాడు. ఒకరు అతని మీద పెత్తనం చేస్తున్నప్పటికీ దానియేలుకు ఒక గొప్ప ఆధిక్యత ఉంది. ఈనాటి మానవ జీవన విధానంలో మనము ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి. మనం ఏమి చేస్తున్నాం? చదువుతున్నామా? ఉద్యోగం చేస్తున్నామా? వ్యాపారం చేస్తున్నామా? కూలినాలి పని చేసుకుంటున్నామా? ఏది చేస్తున్నా అందులో మనము స్థాయి పెరగాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే మన స్కిల్స్ని బట్టి కాదు, మన యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు. ఎందుకంటే మనం పూర్తిగా ప్రభువు మీద ఆనుకున్న వారం. స్తోత్రం. మనము ప్రభువుని నమ్ముకున్నాము అంటే మనము ప్రభువు మీద ఆనుకున్నాం. కాబట్టి మనము గొప్పవారమే కావాలంటే మనకుండాల్సిన కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిలో 1 బైబిల్ చదవాలి. స్తోత్రం. 2 ప్రార్థన చేయాలి. ఈ 2 చేస్తుంటే మన జీవితం ఆటోమేటిక్గా ఒక కంట్రోల్లోకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన స్వాధీనంలోనికి తీసుకుని ఆయన మనలను డ్రైవ్ చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ 2లో ఏ లక్షణాలు లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని తన స్వాధీనంలోనికి తీసుకోడు. అఫ్కోర్స్ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి భాషలు మాట్లాడినా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనము ఏమన్నా దర్శనాలు చెప్పినా, ఏం చేసినా మన జీవితాన్ని అయితే దేవుడు తన స్వాధీనంలోనికి తీసుకోడు. సో మనము ప్రభువుని నమ్ముకున్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే ప్రభువుకి తగిన జీవితం మనం జీవించాలి. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. ఒకటే ఒక కాన్సెప్ట్. నిన్ను దేవుడు పిలిచాడన్నా, లేదా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావన్నా, లేదా నువ్వు దేవుని నమ్ముకున్నావన్నా ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే దేవుని యొక్క గుణాతిశయములను నువ్వు ప్రచురం చేయాలి. అంటే ప్రభువు ఏ విధమైన గుణగణాలు కలిగి ఉన్నాడో ఆ గుణగణాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. ప్రభువు ఏమేమి గుణగణాలు కలిగి ఉన్నాడు?
అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే దేవుని వాక్యము ధ్యానము చేయుట ద్వారా. స్తోత్రం. దేవుని వాక్యమును పఠనము చేయటం ద్వారా. ఇక్కడ చూడండి, దానియేలు ప్రధానమంత్రి పోస్ట్లో ఉండి తన క్రమాన్ని మాత్రం మానుకోలేదు. రోజు బైబిల్ చదువుతున్నాడు, రోజుకు ముమ్మారు ప్రార్థన చేసుకుంటున్నాడు. అలా బైబిల్ చదువుతున్న ఆయనకు ఒకానొక రోజు, అంటే మొదటి నుండి చివరి వరకు బైబిల్ చదవాలి. బైబిల్ ఒక క్రమబద్ధంగా చదవాలి. ఏదో మనకి గుర్తుకొచ్చినది ఒక అధ్యాయం చదివి ముగించుకోవటం కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు మనము క్రమముగా చదవాలి. స్తోత్రం. దానియేలు అలాగ చదువుతూ ఉంటే ఒకానొక రోజు ఆయన ఇర్మియా గ్రంథమును చదువుతున్నాడు. అక్కడికి వచ్చాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రోజున నువ్వు బైబిల్లో ఏ అధ్యాయము చదివావు? నీ యొక్క ప్రయాణము బైబిల్లో ఎక్కడ వరకు వచ్చింది? బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఇవన్నీ లేకుండా మీరు దేవుని బిడ్డలుగా పరిగణించబడరు. స్తోత్ర. నామమార్థము ప్రార్థన అయితే అవసరంలే. మీరు నామకార్థంగా ప్రార్థన చేస్తానంటే మీరు భక్తి జీవితంలోకి రావాల్సిన అవసరంలే, చర్చికి రావాల్సిన అవసరం కూడా లే. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుణ్ణి మోసం చేస్తున్నారా, లేక మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారా? దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుడు నీ జీవితంలోకి రావాలంటే, దేవుడు నిన్ను తన స్వాధీనంలోకి తీసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథము చదవాలి. స్తోత్రం. నువ్వు ఖచ్చితంగా రోజుకి ముమ్మారుగా అయితే 2 పర్యాయాలైన ప్రార్థన చేసే లక్షణము నీకు ఉండాలి. ఉదయం లెగవగానే ఒక పర్యాయం, రాత్రి పండుకునేటప్పుడు ఒక పర్యాయం, మస్ట్ అండ్ షుడ్గా నువ్వు ప్రేయర్ చేయాలి. ఇలా ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వారి జీవితాల్లోకి ప్రభువు వస్తాడు. మనము పిలిస్తే ప్రభువు రాడు. ప్రభువుకు ఇష్టమైన రీతిలో మనం ఉంటే దేవుడు వస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని సంతోషపరిచే లక్షణం మనకుంటే దేవుడు మన దగ్గరకు వస్తాడు, మినహాయించి దేవుడు రాడు. కాబట్టి దానియేలు ఇర్మియా గ్రంథం చదువుతున్నాడు. మీరు చెప్పండి, ఏ అధ్యాయం చదువుతున్నాడు? ఇర్మియా గ్రంథం చదువుతున్నాడు ఈరోజు దానియేలు. ఈరోజు దానియేలు ఏ గ్రంథం చదువుతున్నాడు? ఇర్మియా గ్రంథం చదువుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఏ అధ్యాయం చదువుతున్నాడో చెప్పండి మీరు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. ఆమేన్. దానియేలు బైబిల్ చదివే క్రమములో, సపోజ్ ఈ రోజు అనుకోండి, ఈ రోజు ఆయన బైబిల్ చదువుతుంది ఇర్మియా గ్రంథములో 25వ అధ్యాయం. ఈ అధ్యాయము చదువుతున్న ఆయన ఒక విషయాన్ని గ్రహించాడు. బైబిల్ చదవటం ఎంత ప్రాముఖ్యమో చదువుతున్నది ఏంటో కూడా గ్రహించాలి. స్తోత్రం. బైబిల్ చదవటం ఎంత ప్రాముఖ్యమో చదువుతున్నది ఏమిటో కూడా నీకు గ్రహింపుకి రావాలి. ఇప్పుడు దానియేలు ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం కాడకు వచ్చాడు. ముందు అధ్యాయాలు చదవని, తర్వాత అధ్యాయాలు చదవని, కానీ ఒక పాయింట్ అయితే దానియేలుకి నోట్ అవుట్ అయింది. అది ఏంటంటే యెరూషలేము 70 సంవత్సరాలు పాడుగాను నిర్జనముగాను ఉండునని ఇర్మియా ప్రవచనం చెప్పాడు. స్తోత్రం. ఇర్మియా ప్రవచనం చెప్పాడు. ఇది దానియేలు కంటబడింది. అంటే ఏమర్థమవుతుంది? యెరూషలేము పట్టణము 70 సంవత్సరాలు అన్యుల చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు దానియేలు లెక్కలేసుకున్నాడు ఆ వాక్యం చదివినాక. నేను బబులోనికి ఎప్పుడు వచ్చాను, ఇప్పుడు నా వయసు ఎంత? దీన్ని బట్టి దానియేలుకు ఒక క్లారిటీ వచ్చింది. ఆహా, బబులోనులో నుండి యెరూషలేము విడుదల పొందే సమయము ఆసన్నమైంది. స్తోత్రం. దేవుడు 70 సంవత్సరాలు చెప్పాడు,
ఇంచుమించుగా 70 సంవత్సరాలు అవ్వబోతుంది. నేను పడుచు ప్రాయంలో 15 సంవత్సరాల ప్రాయంలో నేను ఈ దేశమునకు వచ్చాను. ఇప్పుడు ఇంచుమించుగా 70 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి నేను ఇంచుమించుగా దగ్గరగా యెరూషలేము పాడుగా ఉండాల్సిన సమయము అయిపోతుంది. ఇక యెరూషలేము కట్టబడుతుంది. హల్లెలూయా. దావీదు భక్తుడు అన్నాడు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలందరికీ దేవుడు ఒక పని అప్పచెప్తున్నాడు. తమ జీవన విధానములో ఇజ్రాయేలీలారా, ఇది కంపల్సరిగా మీరు రోజు చెయ్యండి అని ఒక పని అప్పచెప్పాడు. ఆ పని ఏంటంటే యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. మనం అంటాం, అన్నా మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమంటాం? నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన ఒక్కొక్కసారి మాకు మేలవుతుంది. నేను మీకు చెబుతాను, సంఘము కొరకు ప్రార్థన చేసుకోండి, మీ కొరకు ప్రార్థన చేయండి, మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయండి, మీ సేవకుని కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన ఒక్కొక్కసారి అద్భుతాలను చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ఆశీర్వాదాలను భూమి మీదకి దింపుతుంది. హల్లెలూయా. దేవదాసయ్య గారు ఆ తోటలో ఒక్కడే ప్రార్థన చేసేవాడంట. అయ్యా, ఈ తోట దగ్గరికి ఎవరు వచ్చినా, ఎలాంటి వ్యాధిగ్రస్తుడు వచ్చినా తగ్గిపోవాలి ప్రభు అని ప్రార్థన చేసేవాడంట. కొన్ని సంవత్సరాలు చేశాడు ప్రియులారా. అతడు దైవజనుడు గనక అతని ప్రార్థన విన్న దేవుడు ఆ దీవెన కాకాని తోటలో పెట్టాడు. అది దీవెన, అది ఒక చెట్టు. కాకాని తోటలో స్వస్థత అనే చెట్టు పెట్టాడు. కాబట్టి ముస్లిమ్స్ ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి, హిందువులేంటి, సిక్కులేంటి, జైన్లేంటి, ఎవరైనా కాకాని తోట వెళుతున్నారు, స్వస్థతను చూస్తున్నారు. సోమవారం వెళ్తున్న వాళ్ళు చేతులు పైకెత్తండి, ఏమనుకోలే. కానీ అది దైవ సంబంధమైన స్వస్థత, నో ప్రాబ్లం. ఏమన్నానంటే, మన ప్రార్థన దీవెనను పరమండలం నుండి దింపుతుంది. హల్లెలూయా. దింపేదాకా ఏకాంతంగా ప్రార్థన చేయాలి. అది నీ మీద దీవెనైనా, నీ కుటుంబం మీదకి దీవెనైనా, ఊరికి దీవెనైనా, సంఘమునకు దీవెనైనా ప్రార్థన ద్వారానే దేవుడిస్తాడు. కాబట్టి నువ్వు దీవించబడాలంటే నీకున్న ఒకే ఒక పని ప్రార్థన చేసుకోవటమే. ప్రభువా, నన్ను దీవించండి, నాకు పనులు అనుగ్రహించండి, నాకు వ్యాపారం అనుగ్రహించండి, నాకు ఉద్యోగం అనుగ్రహించండి, లేదా నీ చిత్తం ఏంటో బయలుపరచండి, నీ చిత్తమును జరిగించడంలో నన్ను బలపరచండి. ఈ విధమైన ప్రార్థన ధూపము నీ ఇంటిలో నీ పక్షమున వస్తూ ఉండాలి. స్తోత్రం. నీ ఇంటిని బట్టి నీ ప్రార్థన చేయాలా, నీ సంఘమును బట్టి ప్రార్థన చేయాలా. ప్రార్థన అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, అధికారుల కొరకు ప్రార్థన చేయాల. నీ రాజ్యం యొక్క అధికారం కొరకు ఇన్ని ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తూ వీటితో ఒక ప్రత్యేకమైన ప్రార్థనను చేయాలి. యెరూషలేము క్షేమముగా ఉండాలని. ఆమేన్. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. నువ్వు వెళ్ళే సంఘము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాల. నీ ఆత్మీయ తండ్రి క్షేమము కొరకు ప్రార్థన చేయాల. నీ సంఘము సరిహద్దులు విశాలపరచబడులాగా ప్రార్థన చేయాల. నీ సంఘములో ప్రతి బిడ్డ నిత్య రాజ్యమునకు వారసుడు కావాలన్న ఆకాంక్షతో ప్రార్థన చేయాల. నీ ప్రార్థన సంఘానికి దీవెన అవుతుంది. హల్లెలూయా. నీ ప్రార్థన ప్రజలకు దీవెన అవుతుంది. కనుక దేవుడు ఇజ్రాయేలులకు ఒక పని అప్పచెప్పాడు, యెరూషలేము క్షేమము కొరకు మీరు ప్రార్థన. అప్పటి నుండి అందరూ ప్రార్థన చేస్తారు. ఆ అలవాటు దానియేలుకు కూడా ఉంది. ఇక్కడ అర్థమవుతుంది, యెరూషలేము 70 సంవత్సరాలు పాడుగాను నిర్జనముగాను ఉంటుందని దేవుడు శపిస్తే 70 సంవత్సరాలు పూర్తవుతుందని తెలుసుకున్నాడు దానియేలు. దేని ద్వారా? ఇర్మియా గ్రంథము చదువుట ద్వారా. కాబట్టి నువ్వు బైబిల్ చదివితేనే నీకు విషయాలు అర్థమవుతాయి. స్తోత్రం. దేవుని వాక్యము చదివితే నీలో ఉన్న మలినమంతా పోవాలి, నీలో ఉన్న మడ్డి అంతా పోవాలి. కాబట్టి దానియేలు ఇర్మియా గ్రంథము చదువుతుండగా యెరూషలేము పాడుగా ఉండాల్సిన దినములు పూర్తి అయిపోయినాయని తెలుసుకుని
ఇప్పుడు దానియేలు 21 రోజుల ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాడు. నేను అడుగుతున్నా, నీ జీవితంలో ఏ రోజైనా నా సమస్య కొరకు ఇన్ని వారాలు ఉపవాసం ఉంటానయ్యా అని ఎప్పుడన్నా అనుకున్నావా? ఇన్ని రోజులు ఉపవాసం ఉంటానని ఎప్పుడన్నా అనుకున్నావా? అది మంచి అలవాటు. స్తోత్రం. యెరూషలేము పాడుగా ఉందండి, ఇప్పుడు బాగు చేయబడుతుందని దేవుడు చెప్పాడు. వాక్యం ద్వారా అర్థమైంది. యాక్చువల్గా దానియేలు సంతోషించాలి. యాక్చువల్గా దానియేలు కానీ ఉపవాస దినాలు పెట్టుకున్నాడు. ఎన్ని రోజులు? 21 దినాలు. 21 దినాలు ఉపవాసం ఉండి ఏం చేశాడంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, యెరూషలేమునకు మాకు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే మా పితరులు చేసిన పాపాలు. నేను నిన్ను దీవిస్తానని దేవుడు చెప్పినప్పుడు నువ్వు చేయాల్సిన పని నీ పాపాలు ఒప్పుకోవాలి. నిన్ను దేవుడు కలుసుకోవాలంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. నీ జీవితంలో నీకు దేవుడు రావాలంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. ఓ గొప్ప వరాలు ఉన్న సేవకుడి దగ్గరికి వెళ్తే దీవెన వచ్చింది అనుకుంటే భ్రమ. దేవుడు నీ మీద జాలిపడాలి. స్తోత్రం. దేవుడు నిన్ను ప్రేమించాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే ఒక్క సూత్రం చెప్తున్నాడు, నీ పాపాలు వ్యక్తిగతంగా నువ్వు దేవునితో ఒప్పుకోవాలి. యెరూషలేము చేసిన పాపాలను లేదా యెరూషలేములో నివసించిన యూదులు చేసిన పాపాలను దానియేలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం. పాపాలను ఒప్పుకుంటున్నాడు దానియేలు. 21 రోజులు జరిగిన ప్రార్థన. 21 రోజుల పాటు ఏం చేశాడు చెప్పండి? యెరూషలేము యొక్క పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడండి. ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు దానియేలు దగ్గరకు గబ్రియేలు దూతను పంపాడు. ఆ ప్రార్థనలో దేవుడు గబ్రియేలను దూతను దానియేలు దగ్గరకు పంపాడు. ఏ రోజైనా నీ దగ్గరకు దేవుని దూత వచ్చాడా? ఏ రోజైనా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి నీతో మాట్లాడా? ఈ అనుభవాలు ఏమీ లేకుండా పరలోకం వెళ్తాననుకుంటే ఎట్లా వెళ్తారు మీరు? నాకు అర్థం కాక అడుగుతాను. హానోకు 365 సంవత్సరాలు దేవునితో నడిచెను. ఎవరైనా పాత నిబంధన గ్రంథంలో ఆది కాండములో హానోక్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన 365 సంవత్సరాలు దేవునితో నడిచి దేవునితో వెళ్ళిపోయాడు పరదైస్కి. స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని రోజులు నువ్వు దేవునితో నడుస్తున్నావు? ఆదివారం నుంచి ఆదివారం వరకు 7 రోజులు అనుకుంటే 7 రోజులలో నువ్వు దేవునితో ఎన్ని రోజులు నడుపుతున్నావు? నాకు లాభం కావాలి, నాకు మేలు కావాలన్నావు, రైట్, దాన్ని పక్కన పెట్టు. నాకు స్వస్థత కావాలంటున్నావు, రైట్, దాన్ని పక్కన పెట్టు. నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నావు, రైటు. కానీ దేవుడు కూడా నీ నుండి కోరుకుంటున్నాడు. నువ్వు ఎలాగూ కోరుకున్నావో దేవుడు కూడా నీ నుండి కోరిక కోరుతున్నాడు. కుమారుడా, నాకు సమయం ఇవ్వు. కుమార్తె, నాకు సమయం ఇవ్వు. రోజులో నాకు సమయం ఇవ్వు. ప్రతి క్షణము నన్ను స్మరించుకో. నా దగ్గర కూర్చో కాసేపు. నీ జీవితం మారాలంటే నేను నీతో మాట్లాడాలి. స్తోత్రం. నీ లైఫ్లో బ్లెస్సింగ్స్ రావాలంటే నేను నీ దగ్గరికి రావాలి. నేను ఆశీర్వదించాలంటే నేను నిన్ను కలుసుకోవాలి. ఇది జరగాలంటే నువ్వు నాకు సమయాన్ని ఇవ్వాలి. స్తోత్రం. నువ్వు సమయాన్ని నాకు కేటాయించు. ఆ సమయము కేటాయించే విధానమే ప్రార్థన. ఆ సమయము కేటాయించే విధానమే వాక్య ధ్యానం. ఆ సమయము కేటాయించడమే ఉపవాస ప్రార్థన. ఒక్క అధ్యాయం చదివితే ఎన్ని పాయింట్లు వచ్చినాయి చూడండి. ప్రార్థన ఉంది, బైబిల్ చదివే లక్షణం ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది. ఉపవాస ప్రార్థనలో పాపాలు ఒప్పుకునే విధానం కనపడుతుంది. దేవుడికి ఇంకేం కావాలో అవసరం లేదు. స్తోత్రం. ఈ జాలిక దేవుడు వచ్చేస్తాడు. ఇవి చాలు దేవుడు వచ్చేస్తాడు. లేదా దేవుడు తన దూతను పంపించేస్తాడు. పంపించేసి నిన్ను బ్లెస్ చేస్తాడు. స్తోత్రం. తల మెచ్చే పెట్టుకుని మిమ్మల్ని అందరిని దేవుడు ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలను దేవుడు తిరిగి కట్టును గాక. మీ కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయును గాక. మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యాధులు దేవుడు తొలగించును గాక. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న మీ పితరుల శాపాలు దేవుడు కొట్టివేయును గాక. మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆర్థిక సమస్య కొట్టివేయబడును గాక. మీ కుటుంబాలను ఏలుబడి చేస్తున్న దురాత్మలు కాలిపోవును గాక. మీ కుటుంబాలను ఏలుబడి చేస్తున్న దురాత్మలు కాలిపోవును గాక. మీ కుటుంబాలను ఏలుబడి చేస్తున్న దురాత్మలు కాలిపోవును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో అపవాది కాడి విర్రగొట్టబడును గాక. తుత్తునీలుగా చేయబడును గాక.
యేసు నామములో మిరాకల్స్ జరుగునుగాక. మీకు ఆర్థిక పరమైన దీవెనలు కలుగునుగాక. మీ వ్యాధులు, బాధలు, రోగములు, రుగ్మతలు తొలగి పావునుగాక, తొలగి పావునుగాక, తొలగి పావునుగాక. మీ భయాలు మిమ్మల్ని వదిలిపెట్టి పావునుగాక, మీ భయాలు మిమ్మల్ని వదిలిపెట్టి పావునుగాక. యేసు నామములో మిరాకల్స్ జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తన రెక్కలో భద్రపరచునుగాక. 21 దినాలు ఉపవాసం ఉన్న దానియేలు, యెరూషలేము ఈ స్థితి రావటానికి కారణము పితరుల పాపాలని గమనించిన దానియేలు, యెరూషలేములో ఉన్న ప్రజలు చేసిన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటుండగా దేవుడు అతని దగ్గరికి గబ్రియేలు దూతను పంపాడు. దేవుడు నీ దగ్గరికి రావాలంటే ఒక లింక్ ఉంటుంది. నువ్వు ఎట్లా పడితే అట్లా చేస్తే రాడు. నాతో ఉన్నాళ్ళే అని భ్రమ చెందొద్దు. అది సరి అయిన భక్తి కాదు. నీకేదో వాక్కు కావాలంటే వాక్కు కాదు కావాల్సింది. దేవుడు నీతో నడవాలి. దేవుడు నీ పక్షమున బాధ్యత తీసుకోవాలి. దేవుడు నిన్ను తన కౌగిట్లోకి తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఒక లైన్ దేవుడు పెట్టాడు. ఆ లైన్లోకి నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ అనుదినము బైబిల్ చదవటం, అనుదినము ప్రార్థన చేయటం, సమయానుకూలతను బట్టి ఉపవాసాలు ఉండటం, నీ పాపాలు ఒప్పుకోవటం, ఇదే క్రమములో నువ్వు ఉంటే, నువ్వు ఇలా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుని నుండి నీకు మెసేజ్ వస్తుంది. స్తోత్రం. ఇప్పుడు దేవుడు గబ్రియేలు దూతను దానియేలు దగ్గరకు పంపాడు. దేవుడు గబ్రియేలు దూతను దానియేలు దగ్గరికి పంపాడు. ఇప్పుడు గబ్రియేలు వచ్చి అంటుంది, దానియేలు నీవు నాకు బహుప్రియుడు. చదవండి ఆ మాట. దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. ఎప్పుడు బయలుదేరిందంట? నువ్వు ప్రార్థన చేయడానికి పూనుకోగానే. స్తోత్రం. 21 రోజులు అయిపోయినా కాదు. నువ్వు ఒక 3 రోజులు నువ్వు ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే మనకున్న నమ్మకం ఏంటంటే 3వ రోజు దీవెనలు వస్తాయని. కానీ ఉపవాసం ఉండాలని నువ్వు అనుకుని ఉపవాసానికి కూర్చోగానే పరలోకములో దీవెన ప్రారంభమైంది. హల్లెలూయా. నా ప్రియుడా నీరాకతో నా జీవితం పరిపూర్ణత నొందినది.
స్వరమును మధురము గావించితివి. సూర్యుని తేజమును చంద్రుని అందమును నాలో కలిగించి ఆ ప్రభు సహవాసం. ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు. ధూమస్తంభముగా రూపించితివి, స్వయమంతయును తొలగించితివి. ధూమస్తంభముగా రూపించితివి, స్వయమంతయును తొలగించితివి. సొలొమోను పల్లకిగా మార్చితివి, నిన్ను మోయుటకు సాక్షిగా నైతిని. నీ రూపమును నా కొసగితివి, చూచెద